ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవి అని నమ. యథార్థ టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. డిసెంబర్ 23న జరగాల్సినటువంటి మన కాళభైరవ జయంతి విశాఖపట్నంలో తుఫాను కారణంగా జనవరి 7కు వాయిదా పడింది. మొన్న శుక్ల అష్టమి నాడు జరుపుకున్నాం 7వ తేదీన. చాలా మనం అనుకున్నటువంటి శ్రీకాళహస్తి పండితులు అలాగే శృంగేరి పీఠం నుంచి రావటం చాలా ఒక్క మాటలో చెప్పాలి అంటే మహదానందంగా జరిగింది, అద్భుతంగా జరిగింది. భక్తులందరూ కూడా పరవశించిపోయారనే చెప్పాలి. ఆ రోజు భైరవుడు ఆ నామం తలిస్తేనే మనకి భయాలన్నీ పోతాయి, అభయాలు వస్తాయని చెప్పేసి చెప్తారు. ముఖ్యంగా మన కాలచక్రాన్ని మనం అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటే పట్టుకొని నడిపించేవాడే భైరవుడు. అందుకే ఆ భైరవ నామాన్ని తలుచుకున్నట్లయితే అందరి దేవతల్ని తలుచుకున్నట్టే. అలాగే ఆ రోజు ఒక సంకల్పం, ఆల్రెడీ ఒక పునాది కూడా కట్టాము కాళభైరవ టెంపుల్ కోసం. మనం ఎలాగైతే పీఠం చూపించేటప్పుడు మీకు ఈ హోమాలు రాజమాతాంగి దేవి, మానసాదేవి, భైరవుడు, భైరవి మాత, స్ఫటిక శివలింగం, సంకటహర గణపతి, ఇలా ఈ యొక్క మూర్తులతో మనం దేవాలయాన్ని కూడా నిర్మించబోతున్నాం. పాలరాతి విగ్రహాలయాన్ని తీసుకుంటున్నాం. ఇది వారు కూడా పండితులు దానికోసం ఆశీర్వచనాలు కూడా ఇవ్వటం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ దేవాలయ నిర్మాణంలో మీ వంతుగా కూడా మీ యొక్క పాత్రను పోషించవచ్చు. మీరు కూడా ఒక అద్భుతమైనటువంటి మహత్తర అవకాశాన్ని ఉపయోగించుకోవటానికి ఒక అవకాశం ఉంది. ఈ దేవాలయ నిర్మాణంలో మీ భాగస్వామ్యాన్ని కూడా నేనైతే కోరుతున్నాను, ప్రార్థిస్తున్నాను. ఎవరైనా మీకు అవకాశం ఉన్నంత వరకు మీరు ఇందులో ఒక భాగస్వాముల కండి. ఈ దేవాలయ నిర్మాణంలో తప్పకుండా ఆ స్వామివారు, అమ్మవారు మీకు ఆశీస్సులు ఉంటాయి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు ఈ దేవాలయ నిర్మాణం కోసం అని పెడితే వివరాలు తెలియజేస్తారు. దాన్ని బట్టి మీరు ఆ అకౌంట్కి మీరు అనుకున్నటువంటి అమౌంట్ని పంపించగలరు. అలాగే మరి యాజ్ యూజువల్గా మన పీఠంలో మరల రేపు అమావాస్య నుంచి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. అమావాస్య నాడు రాజశ్యామల సహిత మహాకాల భైరవ హోమం జరుగుతుంది. భక్తులు మీ యొక్క ఇబ్బందులు కానీ, మీ యొక్క ఈతి బాధలు కానీ, కష్టాలు కానీ ఏదున్నా సరే ఈ హోమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం లభించగలుగుతుంది. ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనే వారికి ప్రసాదం, విభూది కూడా అందజేయబడతాయి. అలాగే మీ గోత్రనామాల వీడియో కూడా అందజేయబడుతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమం అయిన తర్వాత అన్నప్రసాద సేవ. ఏ మంచి కార్యక్రమం చేసినా, ఏ దైవారాధన చేసినా లేనివాడికి అన్నం పెట్టినట్లయితే ఇంకా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. మనం ముఖ్యంగా మనం అన్నప్రసాద సేవకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇవన్నీ జరుగుతాయి. మీరు ఎవరైనా సరే అంటే 29వ తేదీ బుధవారం మనకి ఈ హోమం ఇక్కడ జరుగుతుంది మన పీఠంలో. పరోక్షంగా పాల్గొనే భక్తులు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు హోమం కోసం అని పెట్టినట్లయితే మీకు వివరాలు కూడా తెలియజేయబడతాయి. మరి ఇంత అద్భుతమైనటువంటి కాళభైరవ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా నేను చెప్పినట్లుగా మీకు కరుంగల్లి మాలలు కానీ, అలాగే కొంతమంది మహాకాళభైరవ యంత్రాన్ని కూడా, లిఖించిన యంత్రాన్ని కూడా పంపించారు. వారికి త్వరలోనే పోస్టల్లో కూడా అన్నీ అందజేయబడతాయి ప్రసాదాలతో పాటు. అందరూ కూడా బాగుండాలని, ఆ భైరవుని ఆశీస్సులు ఉండాలని మరలా కోరుకుంటూ, మరి మన వీడియోలు మీకు నచ్చుతాయనే భావిస్తాను. ఒక్కసారి మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే
మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక్క మాట ఏమిటంటే, చాలామంది గురువుగారు పరిహారాల సంగతి ఏమిటని అడుగుతున్నారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, మీరు వీడియో పూర్తిగా చూడట్లేదు. మీరు వీడియో పూర్తిగా చూస్తే ప్రతి ఈ పక్షం రాశి ఫలాలకి పరిహారాలు ఇస్తున్నాను. ఆ మంత్రం చదువుకుని నేను చెప్పినట్లుగా చేస్తే మంచిగానే ఉంటుంది. అందువలన వీడియో చివరి వరకు చూడండి, పరిహారాలు మీకు కనిపిస్తాయి. మరొక్క మాట ఏమిటంటే, భైరవ శక్తి ఛానల్ ఉంది. త్వరలోనే అందులో ఒక దైవ సాధన, అంటే మన భైరవ సాధన ఎలా చేయాలి ఏమిటనే విషయాల మీద ఇంటర్వ్యూస్ కూడా రాబోతున్నాయి. మీరందరూ కూడా త్వరగా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ చూస్తే ఇంకా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి జనవరి 16 నుంచి 31 వరకు సింహరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. సింహరాశి జనవరి 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. కాస్త ఈ సింహరాశి వారికి బాగుండే సూచనలు అయితే చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మీ ఎనిమీస్ని కూడా కంట్రోల్ చేయగలుగుతారు. అలాంటి వారందరి మీద ఏదో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తారు. ఎవరిని విడిచేదేలే, అంటే తగ్గేదేలే అన్నట్టుగా ఉంటారు మీరు. అలాగే ఆర్థికంగా కాస్త బలపడడానికి ఆదాయ మార్గాలు కూడా వెతకటం, ఆర్థికంగా అంతా బాగానే ఉన్నప్పటికీ కుటుంబ అవసరాలకు కూడా కొంత ఖర్చులు అయితే అధికంగా చేస్తూ ఉంటారు. అవి తప్పనిసరి పరిస్థితి. అలాగే మీ పక్కనే ఉండి మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేవారిని కూడా కాస్త గట్టిగానే బుద్ధి చెప్పడం జరుగుతూ ఉంది. నూతన వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీ సంతానం ఎవరైతే మీ పిల్లలు ఉంటారో వారి రంగాల్లో కూడా విజయాలు సాధిస్తారు. అలాగే సహోదరుల విషయంలో కూడా కొన్ని మనస్పర్ధలు, మీ సిబ్లింగ్స్ విషయంలో కూడా కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంత ఆవేశం వలన మీ తొందరపాటు వలన కాస్త దూరం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న ప్రమాదాలకు కూడా కారణం అవుతారు. రుణ ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. రుణాలు ఇవ్వటం, తీసుకోవటం అంత అనుకూలంగా లేదు. అలాగే స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసుకునేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు కూడా కాస్త సానుకూలంగానే కనిపిస్తూ ఉంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వారికి కూడా అనుకూలంగా ఉంది. వివాహం కాని వారికి మీ ప్రయత్నాలు కొంత సఫలీకృతం కాగలవు. అలాగే నిరుద్యోగులకు కూడా మీ శ్రమ ఫలించే రోజులు రాబోతున్నాయి. ఇక రాజకీయ నాయకులు మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే బయటికి వెళ్ళేటప్పుడు ఏదో మాట్లాడేయటం కాదు, మీ పరిసరాల్లో ఎవరున్నారు ఏంటి ఇవన్నీ చూసుకోవాలి. చూసుకోకుండా మాట్లాడకూడదు. ఇక ఉద్యోగస్తులకైతే ప్రమోషన్ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కొంత అధికారుల నుంచి కానీ సహ ఉద్యోగుల నుంచి కానీ మీకు అనుకూలత ఉంటుంది. కాకపోతే ఉద్యోగరీత్యా కొన్ని ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే కాస్త వాయిదా వేయటం మంచిది. ఇక వృత్తి వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది. లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వ్యాపార విస్తరణకి అనుకూలంగా ఉంటుంది. కాకపోతే వ్యక్తిగత జాతకాలు మాత్రం చూపించుకోండి. ఇక ఈ జాయింట్ బిజినెస్ చేసేవారికే కాస్త ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. షేర్ మార్కెట్ అయితే ఆలోచించి పెట్టుబడులు పెట్టండి, లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. చిరు వ్యాపారస్తులకైతే లాభాలు సంపాదిస్తున్నారు. కళారంగం వారికి, టీవీ సినీ కళాకారులకు కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు మాత్రం ఏదైతే మీ లక్ష్యాలు ఉంటాయో అవి చేరుకోవడానికి గట్టిగా శ్రమ పడాలి. అలాగే ఏదైనా మీ చదువుకి ఈ ఫ్రెండ్స్ లేకపోతే మరొకటో ఆటంకాలు వస్తున్నాయి అంటే వాటన్నిటినీ దూరం పెట్టేస్తారు. అందువలన మీరు లక్కీ గైస్ అనే చెప్పాలి. ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. ఆహార నియమాలు పాటిస్తే సరిపోతుంది. ప్రేమికులకు కూడా సానుకూలంగా ఉంది. అలాగే ఈ రాశి వారికి 18, 22, 30 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. మరి 20, 25, 27 తేదీల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరి ఈ సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు బుధగ్రహానికి, శుక్రగ్రహానికి మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. బుధుడికి ఓం బుం బుధాయ నమః, శుక్రుడికి
భార్గవాయ విద్మహి దానవార్చితాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు ఉదయం సాయంత్రం ఒక్కొక్కటి 18 సార్లు చదువుకుంటే సరిపోతుంది. మనం ఎలాగా డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి అవకాశం ఉంటే గోవులకు గ్రాసం పెట్టండి, అవి నాటు గోవులకి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.